వీడేంటి ఇక్కడికి వచ్చాడు? నాకోసమేనా? ఈసారి కనిపిస్తే చంపేద్దాం అనుకున్నాను. ఎలా? నాకెందుకులే, వాడొచ్చింది నా కోసం కాదనుకుంటా. నన్ను చూస్తే అప్పుడు చెప్తా వాడి సంగతి. చూశాడు. ఇప్పుడు ఏం చేయాలి? వాడికి బతకాలని లేదు. కంట్రోల్ అంజలి, కంట్రోల్. చూశాడు, దగ్గరకు వస్తే అప్పుడు ఆలోచిద్దాం. కంపతీసి వచ్చేస్తాడా? ఏంటి రాడా? Excuse me, please. Thank you. If you don't mind. Okay. ఏంటి ఎవరి కోసం వచ్చాను అనుకున్నావు కదా? నీకోసం వచ్చాను. అయ్యో బాబోయ్, మర్డర్ చేసేయాలన్నంత కోపం వచ్చేస్తుంది కదా? వస్తుంది, అది సహజం. ముక్కు మొహం తెలియని వాడు ఎవడో కూడా వచ్చేసి రోడ్డు మీద ఐ లవ్ యూ అంటే నీకే కాదు ఎవరికైనా వస్తుంది. ఏమంటే మీకు రాదా? వస్తుంది. కొత్త కోపం ఏంటంటే నాకైతే ఆ నిరగొట్టాలనిపిస్తుంది. ముందు అలాగే ఉంటుంది, కానీ దాని తర్వాతే ఈడెందుకు ఇలా అన్నాడని ఆలోచించాలనిపిస్తుంది. అవునా? అవునవును. అప్పుడు ఆ లవ్ లో సిన్సియారిటీ అర్థమవుతుంది. ఓసారి నిన్ను ప్రేమించేస్తే బాగుంటుందని కూడా అనిపిస్తుంది. అవునా? అవును. కాదు. ఎందుకు కాదు? ఏ అసలు ఏంటండి మీరెవరు ఏంటో కూడా తెలీదు. పేరు అశోక్, ఉండేది ఓల్డ్ సిటీ, చదివింది ఆటోమొబైల్ ఇంజనీరింగ్, చేసే చెడిపోయిన బళ్ళకి రిపేరింగ్. పేషెన్స్ తక్కువ, ఎమోషన్ ఎక్కువ, కోపం వస్తే కొడతా. గుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. నీ వెనకాల పట్టడం బ్యాడ్ హ్యాబిట్స్లో ఒకటి, నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించడం గుడ్ హ్యాబిట్స్లో ఒకటి. చాలా ప్రేమించేస్తావా? కానీ ఎందుకండి నా లైఫ్ తో ఆడుకుంటున్నారు? అమ్మాడి అమ్మ అశోక్గా ఎంత మాట అనేసిందిరా. సిన్సియర్ గా చెప్తే లైఫ్ తో ఆడుకుంటున్నాను అంటుంది చూడండి. డిసైడెడ్, ఇక్కడి నుంచి నేను నిన్ను డిస్టర్బ్ చేయను. నీతో మాట్లాడను, నీకు నా మౌన్ చూపించాను. కానీ ఒక్కటి మటుకి గుర్తుపెట్టుకో, నువ్వు నా గురించి ఆలోచించకూడదు. ఆలోచించావా మరుక్షణం నీ పక్కన ఉంటా, అంతే. కన్ఫర్మ్డ్. ఓకే? ఓకే. వెరీ గుడ్. థ్యాంక్స్ సిస్టర్. తీసుకో, పర్లేదులే, తీసుకో, నీకోసమే తెచ్చా.